హనుమకొండ నగరంలో చిన్ననాటి స్నేహితులు కలిసి ఏర్పాటు చేసుకున్న టీజీ ఫ్యాక్ట్ సంక్షేమ సొసైటీ ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలుగా ఫ్రెండ్షిప్ డేను ఘనంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా సభ్యులు తమ కుటుంబాలతో కలిసి ఒకే చోటు చేరి స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. అందరూ ఒకే తరహాలో కొత్త దుస్తులు ధరించి పరస్పరం ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ క్రమంలో టీజీ ఫ్యాక్ట్ సభ్యులతో మా వరంగల్ స్పెషల్ కరెస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు ఏవన్ టీవీ. మనం ప్రస్తుతం హన్మకొండలో ఉన్నాము. ఇలా అంగరంగ వైభవంగా ఫ్రెండ్షిప్ డే చేస్తున్నారు. 2009 నుంచి వీళ్ళు ఫ్రెండ్షిప్ డే నిర్వహిస్తున్నారు. వీళ్ళు అంతా ఒక 10 మెంబర్స్ కలిసి ఫ్రెండ్షిప్ డే నిర్వహిస్తున్నారు. అసలు వీళ్ళు ఒక యూనిఫామ్గా ఈ ఫ్రెండ్షిప్ డే ప్రతి సంవత్సరము నిర్వహిస్తున్నారు. అసలు ఎందుకు నిర్వహిస్తున్నారు, దీని కారణం ఏంటి అనేది తెలుసుకున్నాం. నమస్తే మేడం, ఎలా మీరు ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. మీరు ఫ్రెండ్షిప్ డే ఎన్ని సంవత్సరాలు నిర్వహిస్తాను, ఎందుకు నిర్వహిస్తాను ఒకసారి చెప్పండి. నా పేరు వేసి సునీతాదేవి. నేను మల్లంపల్లి మండల్ రామచంద్రపూర్లో వర్క్ చేస్తున్నాను. మా సార్ కూడా టీచరే. దాదాపు 2009 నుండి స్టార్ట్ అయింది మా ఫ్రెండ్షిప్. దాదాపు 18 ఇయర్స్ అవుతుంది. 18 ఇయర్స్ నుంచి అందరం ఒకటే యూనిఫామ్ వేసుకొని 1 డే మొత్తం ఎంజాయ్ చేస్తాము. ఈ డే మాకు జీవితాంతం గుర్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెండ్షిప్ డే వచ్చే వరకు కూడా మాకు ఇది మెమొరీగా ఉంటుంది. అలాగే మేము హోలీ కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. అందరము కలిసి ఒకే కుటుంబం లాగా వేరువేరు ప్రాంతాల్లో నివసిస్తున్న అందరం వచ్చి ఆ డే మొత్తం మేము కలిసి ఎంజాయ్ చేస్తామండి. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మేడం, మీరు ఎన్ని సంవత్సరాలు నిర్వహిస్తాను? మీ టీజీ ఫ్యాక్ట్ ఒక అసోసియేషన్ బెటర్ కదా, ఏ ఇయర్ నుంచి నిర్వహిస్తాను, మీరు ఏం చేస్తారు, మీ బ్యాక్గ్రౌండ్? నా పేరు పి మందిన. నేను కేజీబీ విద్యుత్లోని స్పెషల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నా. మా హస్బెండ్ కూడా మా హస్బెండ్ అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ స్నేహితులే వాళ్ళ యొక్క టీజీ ఫ్యాక్టరీగా ఏర్పడి 2009 నుంచి టీజీ ఫ్యాక్టరీగా ఏర్పడి ఈ యొక్క 2009 నుంచి 2026 వరకు ఇప్పటి వరకు కూడా వాళ్ళు చాలా అంటే యూనిటీగా ఉండడము, అందరం సేమ్ డ్రెస్ కోడ్తో మేము శారీస్ కానీ వాళ్ళ డ్రెస్సెస్ కానీ తీసుకోవడము. నెక్స్ట్ ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే అనేది ఫుల్గా అంటే ఒక డే అంతా మేము వీళ్ళతోనే అంటే అందరం కలిసి స్పెండ్ చేస్తాము. ఎలాంటి సాధక బాధకాలు వచ్చినా కానీ అందరం షేర్ చేసుకుంటాము. మా యొక్క యూనిటీ కూడా మా పిల్లలకి యూజ్ అవుతుంది. వాళ్ళకు కూడా ఒక మంచి పాటను ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో హ్యాపీ. ఫ్రెండ్షిప్ ఇస్తున్నారుగా, మీరు ఏం చేస్తారు చెప్పండి. పొద్దున సాయంత్రం ఏం చేస్తారు? అంటే అందరం కలిసి యూనిటీగా ఫస్ట్ ఒక దగ్గర మీట్ అవుతాము. ఏదైనా ఒక ప్లేస్ ఎన్నుకుంటాము. ఆ ప్లేస్లో మీట్ అయ్యి అంటే సంబంధించిన ఎవరికైనా కానీ అందరం ఫస్ట్ డ్రెస్ కోడ్ వేసుకొని ఆ డ్రెస్ కోడ్ తర్వాత అందరము ఎంజాయ్ చేస్తాం. ఎన్ని గంటలు చేస్తారు? దానికి టైం అంటూ ఉండదు. ఏం చేస్తారు ఆ రోజు? ఈరోజు ఏం చేస్తారు? ఇక అన్నీ అంటే భోజనాలు కానీ ఉండడం కానీ మొత్తం. మీరు సార్ గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ టీజీ ఫ్యాక్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తాను? నమస్తే సార్, నా పేరు సారయ్య. నేను కేస్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నా బచ్చనపేట మండలం. కానీ నాది హన్మకొండ వాస్తవ్యం. మేము దాదాపుగా ఈ ఫ్రెండ్షిప్ అంటే టీజీ ఫ్యాక్ట్ అనేది ఒకటి ఏర్పాటైనది. తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ అండ్ కమ్యూనికేషన్ ట్రస్ట్ అని నిర్వహించి ఇప్పటికీ 16 సంవత్సరాలుగా ప్రతి ఫ్రెండ్షిప్ డే రోజు మా సభ్యులం అందరం కలిసి ఒక ఆనందకరమైన వాతావరణంలో ఫ్రెండ్షిప్ డే నిర్వహించుకుంటాం. ఫ్యామిలీతో కలిసి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ దాదాపుగా 16 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేయడం జరుగుతుంది సార్. ఏర్పడడానికి కారణం ఏంటి? అసలు ఆదాయం చూశారు ముఖ్యంగా ముఖ్యంగా ఈ యొక్క టీజీ ఫ్యాక్ట్ ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ రోజుల్లో సాధక బాధలు ఎక్కువగా అవడం వల్ల ఆహ్లాదం అనేది కోల్పోవడం జరుగుతుంది. దానివల్ల కొంచెం మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. కాబట్టి ఇలాంటి ఫ్రెండ్షిప్ డేస్ సందర్భంగా అందరూ కలిసి ఒక దగ్గర లేక వల్ల ఆనందంగా గడపడం వల్ల ఆరోగ్యానికి కూడా ప్రధాన యొక్క ఉద్దేశంతో ఒక ఫ్రెండ్షిప్ డేను చాలా సంవత్సరాలుగా కంటిన్యూ చేస్తాను. ముఖ్యంగా ఏంటంటే అందరూ హ్యాపీగా ఉండడానికే ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే జరుపుకోవడం జరుగుతుంది. సార్ చెప్పండి సార్, మీరు ఏం చేస్తారు? ఫ్రెండ్షిప్ ఎన్ని సంవత్సరాలు చేస్తాను? దీని ఒక ముఖ్య ఉద్దేశం చెప్పండి. నమస్తే సార్, నేను రమేష్. మీరు ఏం చేస్తారు? డిపార్ట్మెంట్ పారామెడికల్ ఆఫీసర్. అయితే మా ఈ ఫ్రెండ్షిప్ డే అనేది 2009 నుంచి ప్రారంభించడం జరిగింది.
దీంట్లో ముఖ్యంగా 24 మందితోటి ఇది ప్రారంభించడం జరిగింది. ఈ స్నేహితులందరూ ముందుగా ఒక మెయిల్ అంటే మేమే ఉండడం జరిగింది. తర్వాత కొన్ని 2-3 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ అంటే భార్యాభర్తలు కూడా కలిసి ఇక్కడ ఎంజాయ్ చేయాలని అనుకున్నాం. ప్రతి సంవత్సరం ఈ ఫ్రెండ్షిప్ డే రోజు అందరం కలిసి ఆనందంగా ప్రతి ఉదయం రావడము, బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడనే జరగడం జరుగుతుంది. మధ్యాహ్నం తర్వాత లంచ్, తర్వాత రాత్రి డిన్నర్ కూడా ఇక్కడనే ఏర్పరచడం జరుగుతుంది. ఏదో ఒక ప్లేస్లో మేము అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. సంవత్సరంలో ఉన్నటువంటి మంచి చెడు అంత ఆప్యాయతో మేము సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరుగుతుంది సార్. చెప్పండి సార్, మీరు ఎన్ని సంవత్సరాలు ఇస్తాను ఎందుకు ప్రారంభించాలి సార్? నా పేరు అజయ్. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్గా పనిచేస్తున్నాను టీచర్గా. మేము మినిమం ఒక 15 years నుండి ఫ్రెండ్స్గా గ్యాదర్ అయ్యి, అంటే మేము ఇంటర్మీడియట్ నుండి మేమందరం కూడా క్లాస్మేట్స్, కానీ మేము ఏ వృత్తిలో ఉన్నప్పటికి కూడా మేము ఒక ఫ్రెండ్స్ లాగా ఉండి, మా ఫ్యామిలీ మొత్తం కూడా ఒక ఫ్రెండ్స్ లాగా ఉండి, ఏ సమస్యలు ఉన్నా ఒక జీవితంలో ఒక హ్యాపీనెస్ లైఫ్ కోసం ఎలా ఉండాలి, మనం ఎవ్రీడే మన లైఫ్ని ఎలా మనం లీడ్ చేయాలి అనే దాని విషయంలో మేము ఎప్పటికీ చర్చించుకుంటాం. కానీ ఎసెన్షియల్గా ఎవ్రీ ఇయర్ మేము ఫ్రెండ్స్ డే సందర్భంగా ఎవ్రీ ఆగస్ట్ 1st సండే రోజున మేము ఒక 1 day మొత్తం కూడా విత్ ఫ్యామిలీస్ తోటి సెలబ్రేట్ చేసుకుంటాం. విత్ ఫ్రెండ్స్తో పాటు ఎవ్రీడే ఆ రోజంతా కూడా మేము ఇయర్లో ఉన్న సమస్యలన్నీ కూడా ఎలా ఉంటాయి, మనము లైఫ్లో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, మన లైఫ్ని ఎంజాయ్గా హ్యాపీగా మనం లైఫ్ని లీడ్ చేయాలంటే ఏ విధంగా మనము మెయింటైన్ చేయాలి అనే విషయంలో మేము ఒక 10 ఫ్యామిలీస్ ఉన్నాము. ఈ ఫ్యామిలీస్ అంతా కూడా ఎవ్రీడే మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే హ్యాపీగా ఉంటాము, మన లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, మనము హ్యాపీగా ఉండడానికి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండడానికి ఏ విధంగా ఉండాలనే విషయం మీద మేము ఎలాంటి అంటే మాకు ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా ప్రతి విషయాన్ని మేము షేర్ చేసుకున్నాం. మీకు గొప్ప విషయం ఏంటంటే విత్ ఫ్యామిలీగా ఏ సమస్యలు ఉన్నా మేము షేర్ చేసుకుంటాము. అది మాకు హ్యాపీనెస్ ఇస్తుంది. మేము ఎవ్రీ ఇయర్ కూడా మాకు ఫ్రెండ్షిప్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి, ఎప్పుడు వస్తుందనే ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి మాకు ఎవ్రీ ఇయర్ ఒక ఈ 1 day మాకు గోల్డెన్ డేగా మేము ఎవ్రీ ఇయర్ ఎదురు చూస్తూ సెలబ్రేట్ చేసుకుంటాం. ఎంత బడ్జెట్ తీసుకుంటారు? ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఏం చేస్తారు? ఎన్ని సంవత్సరాలు చేస్తాం చెప్పండి, మీరు ఏం చేస్తారు? నా పేరు రామస్వామి, నేను ఎడ్జిటీగా పనిచేస్తున్నాను. సో ఇది 2009లో మా ఫ్రెండ్షిప్ డేను అంటే ఒక గ్రూప్గా ఏర్పడి 2009లో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి వెళ్ళి ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 1st సండే రోజు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. బడ్జెట్ అనేది అందరం సామూహికంగా వేసుకొని షేర్ చేసుకొని అందరం కూడా 10 ఫ్యామిలీస్ ఒక దగ్గర ఉండి, ఇంత బడ్జెట్ అనేది ఏమీ కాదు, మేము ఖర్చు చేస్తాం, ఎంజాయ్గా అందరం చేసి వచ్చిన ఖర్చును అందరం షేర్ చేసుకొని తమ వంతుగా దీన్ని అందరం పాల్పంచుకుంటాం. ఎవరో ఇచ్చేది కాదు, మేము 10 మంది 10 కుటుంబాలే ఇదంతా షేర్ చేసుకొని కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఇది అంటే ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము అందరం కూడా ఐక్యంగా ఉండాలి. మన పిల్లలకు భారత పౌరులకు మిగతా మన రాబోయే తరానికి కూడా ఈ ఐక్యత, ఫ్రెండ్షిప్ డే, మనం చేసే విధి విధానాలు, స్టూడెంట్ మేము స్టూడెంట్గా 10th క్లాస్ నుంచి వెళ్ళి కూడా ఉండి మేమందరం ఒక ప్రయోజకులుగా అయ్యి తర్వాత ఐక్యంగా ఉండాలి అనే నినాదంతో మేము ఒక 10 మంది 10 ఫ్యామిలీస్గా ఏర్పడి ఇప్పటి వరకు కూడా ఎలాంటి డీవియేషన్స్ రాకుండా మేము ఐక్యంగా ఉండి ఈ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. ఎవ్రీ మంత్ కూడా మీరు కలుసుకుంటారు? ఎప్పుడు కలుసుకుంటారు? ఎందుకు కలుసుకుంటారు? ఇప్పుడు మేము ఎవ్రీ మంత్ 3వ ఆదివారం రోజు కలుసుకుంటాము. ఏం చేస్తారు ఆ రోజు అందరం కూడా ఒక దగ్గర మీట్ అయ్యి ఆ రోజు మేము షేర్ చేసుకున్నటువంటి అమౌంట్ అంతా గ్యాదర్ చేసి ఒక హ్యాపీగా ఒక దగ్గర హోటల్ కానీ లేదంటే ఒక వెన్యూ ఏర్పాటు చేసుకొని అక్కడ అందరం మీట్ అయ్యి హ్యాపీగా టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసుకొని మేమందరం కూడా సంతోషంగా గడుపుతాము. అట్లాగే ఇది సంతోషంగా అంటే మేము అందరము ఇలా ఉంటే ఆరోగ్యంగా ఉండడానికి ముఖ్య కారణం అవుతుందని దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సంపాదన, ఈ పోటీ తత్వము ఇదంతా కాకుండా మనం ఐక్యంగా ఉండి మన ఆరోగ్యాలు అందరం కలిసిమెలిసి ఉంటే, ఐక్యంగా ఉంటే అదే ఆరోగ్యం అనే నినాదంతో మేము ముందుకు పోవడం జరుగుతుంది సార్. అది మా యొక్క మోటివ్. థ్యాంక్ యూ.
గత 17 సంవత్సరాల నుంచి వీళ్ళు టీచర్ ఆధ్వర్యంలో ఎవ్రీ మంత్ థర్డ్ సండే టిఫిన్ చేసి వీళ్ళు గ్యార్ వేసుకున్న మనీతోని ఒక కార్యక్రమం చేసుకుంటారు. అదే ప్రతి సంవత్సరము ఫ్రెండ్షిప్ డేగా గత 11 సంవత్సరాలు నిర్విరామం చేసుకుంటాము. ఈ నిర్వహణ చేసుకుంటూ ఈరోజు జరిగే కార్యక్రమం మొత్తం చాలా సంతోషంగా ఈరోజు ఎనర్జీగా చేసుకుంటారు. వీళ్ళు దీంతోపాటు ఒక యూనిఫామ్ అంటే పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం యూనిఫామ్లు మెయింటైన్ చేస్తాం. వీళ్ళంతా ఒక గత 19 సంవత్సరాల నుంచి చాలామంది ఆలోచన చేస్తున్నారు. కెమెరామెన్ రవితో నిర్మల వెంకట్, వరంగల్, A1 TV.